స్టేట్మెంట్ గుర్తు చేశారు మీరు షర్మిల చేసినటువంటి కామెంట్స్. ఎందుకంటే దాని వెనకాల చాలా కారణం ఉంది. ఆవిడ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు చెప్పినటువంటి మేజర్ స్టేట్మెంట్స్లో అదొకటి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో, తర్వాత విజయసాయి రెడ్డి కనీసం నువ్వైనా జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్తగా చూసుకో అని ఆవిడ ప్రెస్ సాక్షిగా రిమైండ్ చేసింది జగన్మోహన్ రెడ్డికి. మిగిలింది వైవై సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి. వాళ్ళిద్దరు కూడా ఇంకా ఈ పరిస్థితులు చూస్తుంటే అది కూడా చాలా ఇబ్బెట్టుగానే కనబడతా ఉంది. నరసింహారావు గారు, సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత మనం డిబేట్లో ఉన్నాం, కింద స్క్రోలింగ్లో కూడా కనిపిస్తూ ఉంది అయోధ్య రామిరెడ్డి గారి రాజీనామా. ఈ రెండు రాజీనామాలు మీరు ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి అన్ని వీళ్ళే, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనేటువంటి మాట కూడా వినిపిస్తూ ఉండేది నిన్నటి వరకు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంది. మళ్ళీ నరసింహారావు గారు. సార్ వీళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితం కాకుండా వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి కూడా దగ్గరే ఉన్నారు. అందుకే మేము చెప్పినట్టు విజయమ్మ గారు వాళ్ళ చివరి దశలో జాగ్రత్త చూసుకోవాలని చెప్పారని. కానీ ఏ కారణం చేతనే ఇవాళ వాళ్ళు కూడా వారితో ఉండలేని పరిస్థితి బహుశా బయటకు వచ్చినట్టు ఉన్నారు. ఏమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏమిటి, ఎటువైపు ప్రయాణం అవుతాయి, అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం అక్కడున్న రాజకీయ పక్షాలు ఏదైనా దూరదృష్టితో ఆలోచించగలిగే స్థితిలో ఉన్నాయా, అందుకోసం వాళ్ళు విభేదాన్ని పక్కన పెట్టి వాడి సాధన కోసం ఏమైనా ఆలోచించగలిగే స్థితి ఉందా అనేది ఇవాళ ప్రధానమైన అంశం. ఒకవేళ అలాంటి పరిస్థితి లేకపోతే బహుశా ఇప్పుడు 15 సంవత్సరాలు దాటిపోయి ఈ రాష్ట్ర విభజన యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నవి బహుశా రాబోయే కాలంలో కూడా శాశ్వతంగా అపరిష్కృతంగానే ఉంటాయా అనేటువంటిది ఆందోళన కలుగుతుంది. అందుకనే అవి పరిష్కారం అవటం అనేటువంటిది ఇవాళ అక్కడ రాజకీయ శక్తులు, రాజకీయ పార్టీల యొక్క దూరదృష్టితో ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాల దృక్పథంతో ఆలోచించగలిగే పరిస్థితి ఉందా, అవసరమైతే అలాంటి కృషిలో పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురాగలిగేటువంటి పరిస్థితి ఉందా? అలా లేకపోతే బహుశా ఈ విభజన చట్టాలు ఏమి అమలవుతాయనుకో. ఇప్పటికే మీరు చెప్పినట్టుగా 1400-1500 కోట్లు తప్ప మిగతా అన్ని కూడా అప్పు కింద ఇచ్చినట్టుగా ఉన్నాయని. బీహార్ కి 1,25,000 కోట్లు ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అంతకన్నా చిన్నదేం కాదు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జనాభా ఇచ్చా కానీ వనరులు ఇచ్చా అన్నిటి కూడా. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఆ విధంగా ఇవ్వకుండా నిర్లిప్తంగా ఉండటం అనేది కేంద్ర ప్రభుత్వం మరి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అనుకోను, బహుశా ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలకు కూడా వాళ్ళ ఛాలెంజ్ గా ఉంటుంది. మరి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వీరేమో సాయిరెడ్డి గారేమో ఒక చార్ట్ అకౌంటెంట్ గా, ఇలాగ అయోధ్య రామిరెడ్డి గారు ఒక వ్యాపారస్తుడిగా ఉన్నట్టుంది. ప్యూర్ వాడు రాజకీయ పార్టీలలో కింద నుంచి వచ్చినటువంటి వాడుగా తర్వాత కాలంలో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ పార్ట్ అయ్యారు. అందుకని వాళ్ళు ఉభయలు ఎందుకు వచ్చారు, ఇక అసాధ్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఉండటం అనేటువంటిది చివరి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కే ఇవాళ ప్రమాదం వస్తుందా అనే స్థితిలో బయటకు వచ్చారేమో అని అనిపిస్తుంది. అందుకే మరి ఇప్పుడున్న ప్రత్యామ్నాయం ఇవాళ తెలుగుదేశం, బీజేపీ సీరియస్ గా కనబడుతుంది. మరి వైఎస్ఆర్పీ నిజంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయాలని ఎక్కడైనా గతంలో స్థితి ఉందనేది వేరే విషయం. కానీ ఇప్పుడైనా తన భవిష్యత్తు ఎగ్జిస్టెన్స్ కోసమైనా నిలబడగలిగే పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఆలోచించాల్సిన విషయం. తెలంగాణకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వాడు కొల్లుడయి ఆ విధంగా సమన్వయంతో ఉన్నప్పుడు కూడా అమలు చేయనప్పుడు తెలంగాణకు అంత ఈజీగా అమలు అనుకో. రేపు ఎల్లుండి మాట్లాడదాం.